మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సంబరానికి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 22న తొలి మ్యాచ్ జరగనుంది. దేశంలో ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ప్రధాన ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా ఫ్రాంచైజీల శిబిరంలోకి చేరిపోతున్నారు. ఆయా జట్లు సైతం తమ అధికారిక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి కేవలం ప్లేయర్గానే కనిపించనున్నాడు. గతేడాది వరకు ముంబై జట్టును నడిపించిన ఈ స్టార్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా రాకతో ఈసారి కెప్టెన్సీని కోల్పోయాడు. ఈ మేరకు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు నియమించింది. ముంబై నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించడం హార్దిక్ పాండ్యాకు సవాల్తో కూడుకున్న విషయమని రాయుడు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టుతో పోలిస్తే ముంబై ఇండియన్స్ జట్టు సెటప్ భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు. రోహిత్ సారథ్యంలో ఒక సీజన్లో ఆడిన తర్వాతే పాండ్యా కెప్టెన్సీ చేపడితే బాగుండేదని అన్నాడు. అయితే రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై తరఫున ఆడాలని తాను కోరుకుంటున్నట్లు రాయుడు అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే రోహిత్ మరో 5 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడగలడని, తాను కెప్టెన్ కావాలనుకుంటే అతను కోరుకున్న చోట ఈజీగా కాగలడని చెప్పాడు. ధోని రిటైర్ అయితే రోహిత్ సీఎస్కే కెప్టెన్ కావచ్చని అంబటి రాయుడు అన్నారు. ఐపీఎల్లో రాయుడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. వాస్తవానికి అంబటి రాయుడు ఇలా అనేందుకు కూడా ఓ కారణం ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో 3 నుంచి 4 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు ఒక్కో ఫ్రాంచైజీకి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తును ఆలోచించుకుని ముంబై జట్టు బూమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ 4వ ఆటగాడికి అవకాశం ఉంటే తిలక్ వర్మను జట్టులో కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 36 ఏళ్ల రోహిత్ ను ఆ జట్టు వదిలేసే అవకాశం ఉంది. అటు ధోని కూడా వచ్చే సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ధోని బదులు రోహిత్ సరైన కెప్టెన్ అని రాయుడు భావిస్తున్నాడు. కానీ రోహిత్ మరో 3-4 ఏళ్లు ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది చూడాలి.